బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 18 గ్రహణాలు. హదీస్ నెంబర్ 971. అబూ బక్రా రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు, సూర్యగ్రహణం సంభవించినప్పుడు మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి ఉన్నాము. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన దుప్పటిని ఈడ్చుకుంటూ నిలబడి మసీదులోకి ప్రవేశించేవారు. సూర్యగ్రహణం పూర్తిగా తొలగిపోయే వరకు ఆయన మాకు నాయకత్వం వహిస్తూ 2 రకాతుల నమాజును చేయించారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, సూర్య చంద్ర గ్రహణాలు ఎవరి మరణం వల్లనో సంభవించవు. కాబట్టి మీరు ఈ గ్రహణాలను చూసినప్పుడల్లా గ్రహణం తొలగిపోయే వరకు నమాజు చేయండి మరియు అల్లాహ్ను ప్రార్థించండి. హదీస్ నెంబర్ 972. అబూ మసూద్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, సూర్యచంద్ర గ్రహణాలు ప్రజలలో ఎవరి మరణం వలన సంభవించవు. అవి అల్లాహ్ యొక్క సూచనలలో 2 సూచనలు మాత్రమే. మీరు వాటిని చూసినప్పుడు నిలబడి నమాజు చేయండి. హదీస్ నెంబర్ 973. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, సూర్య చంద్ర గ్రహణాలు ఎవరి మరణం వల్లనో లేదా జననం వల్లనో సంభవించవు. అవి అల్లాహ్ యొక్క సూచనలలో 2 సూచనలు మాత్రమే. మీరు వాటిని చూసినప్పుడు నమాజును ఆచరించండి. హదీస్ నెంబర్ 974. అల్ ముగీరా బిన్ షుబా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితకాలంలో ఆయన కుమారుడు ఇబ్రాహీం మరణించిన రోజున సూర్యగ్రహణం సంభవించింది. అప్పుడు ప్రజలు ఇబ్రాహీం మరణం వల్లే సూర్యగ్రహణం సంభవించిందని అనుకున్నారు. దానికి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, సూర్యచంద్ర గ్రహణాలు ఎవరి మరణం వల్లనో లేదా జననం వల్లనో సంభవించవు. మీరు గ్రహణాన్ని చూసినప్పుడు ప్రార్థించండి మరియు అల్లాహ్ను స్మరించండి. హదీస్ నెంబర్ 975. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో సూర్యగ్రహణం సంభవించినప్పుడు వారు ప్రజలకు నాయకత్వం వహిస్తూ ఆ ప్రార్థన నిర్వహించారు మరియు వారు నిలబడి సుదీర్ఘమైన కియాం చేశారు. ఆపై చాలాసేపు వంగి రుకు చేశారు. వారు మళ్ళీ నిలబడి సుదీర్ఘమైన కియాం చేశారు. కానీ ఈసారి నిలబడిన సమయం మొదటిసారి కంటే తక్కువ ఉంది. వారు మళ్ళీ చాలాసేపు వంగి రుకు చేశారు, కానీ అది మొదటిసారి కంటే తక్కువ సమయం. ఆపై వారు సాష్టాంగపడి సజ్దా చేసి దాన్ని సుదీర్ఘంగా సజ్దా చేశారు. మొదటి రకాతులో వారు ఎలా చేశారో రెండో రకాతులో కూడా అలాగే చేసి ప్రార్థనను పూర్తి చేశారు. అప్పటికి సూర్యగ్రహణం తొలగిపోయింది. వారు ఖుత్బా ప్రసంగం చేశారు. అల్లాను స్తుతించి మహిమపరిచిన తర్వాత ఇలా అన్నారు, సూర్యుడు మరియు చంద్రుడు అల్లా యొక్క నిదర్శనాలలో 2 నిదర్శనాలు. ఎవరి మరణం వల్లనో లేదా జననం వల్లనో వీటికి గ్రహణం పట్టదు. కాబట్టి మీరు గ్రహణాన్ని చూసినప్పుడు అల్లాను స్మరించండి, తక్బీర్ పఠించండి, ప్రార్థించండి మరియు సదకా ఇవ్వండి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఓ ముహమ్మద్ అనుచరులారా, అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ కంటే ఎక్కువ గైరా కలిగిన వారు మరొకరు లేరు. అందుకే ఆయన తన దాసులు స్త్రీలు కానీ పురుషులు కానీ వ్యభిచారానికి పాల్పడ్డాన్ని నిషేధించారు. ఓ ముహమ్మద్ అనుచరులారా, ముహమ్మదీయులారా, అల్లాహ్ సాక్షిగా నాకు తెలిసిన విషయాలు మీకు తెలిస్తే మీరు తక్కువగా నవ్వి ఎక్కువగా ఏడ్చేవారు. హదీస్ నెంబర్ 976. అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో సూర్యగ్రహణం సంభవించినప్పుడు సామూహికంగా ప్రార్థన నిర్వహించబడుతుందని ఒక ప్రకటన చేశారు. హదీస్ నెంబర్ 977. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య అయిన ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త గారి జీవితకాలంలో సూర్యగ్రహణం ఏర్పడింది. ఆయన మసీదుకు వెళ్ళారు. ప్రజలు ఆయన వెనుక వరుసగా నిలబడ్డారు. ఆయన తక్బీర్ పలికి ఖురాన్ పఠనాన్ని సుదీర్ఘంగా కొనసాగించారు. ఆ తర్వాత మళ్ళీ తక్బీర్ పలికి చాలాసేపు రుకు చేశారు. అప్పుడు ఆయన రుకు నుంచి లేచి ఇలా అన్నారు, సమీ అల్లాహు లిమన్ హమీదా. ఆ తర్వాత ఆయన సజ్దా చేయకుండా
నిలబడి మొదటి పట్టణం కంటే తక్కువ నిడివి గల సుదీర్ఘ పట్టణాన్ని పఠించారు. ఆయన మళ్ళీ తక్బీర్ పలికి మొదటి దానికంటే తక్కువ నిడివి గల సుదీర్ఘ రుకును ప్రదర్శించి ఆ తర్వాత ఇలా అన్నారు: సమీ అల్లాహు లిమన్ హమిద రబ్బనా వలకల్ హమ్ద్. ఆయన తన స్థుతులకు దాని అర్థం ఆయన తన స్థుతులను పంపినవాడు, ఓ మా పోషకుడు, ఆ స్థుతులన్నీ నీకే చెల్లుతాయి అని చెప్పి ఆ తర్వాత సజ్దా చేసి సమీ అల్లాహు లిమన్ హమిద రబ్బనా లకల్ హమ్ద్ అని చెప్పి ఆ తర్వాత సజ్దా చేశారు. రెండవ రకాతులో కూడా అలాగే చేశారు. ఈ విధంగా అతను 4 సార్లు రుకు మరియు 4 సార్లు సజ్దాలు పూర్తి చేశారు. అతను నమాజ్ పూర్తి చేసేలోపే సూర్యగ్రహణం తొలగిపోయింది. అతను లేచి నిలబడి నమాజ్ తర్వాత అల్లాహకు తగిన విధంగా స్తుతి మరియు ప్రశంసలు కురిపించి ఆ తర్వాత ఇలా అన్నారు: సూర్యుడు మరియు చంద్రుడు అల్లా యొక్క 2 చిహ్నాలు. అవి ఎవరి మరణం లేదా జీవితం కారణంగా గ్రహణం పట్టవు. మీరు వాటిని చూసినప్పుడు నమాజు కోసం త్వరపడండి. అజ్-జుహ్రీ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం నేను ఉర్సాతో ఇలా అన్నాను: మదీనాలో సూర్యగ్రహణం పట్టినప్పుడు మీ సోదరుడు అబ్దుల్లా బిన్ అజ్-జుబైర్ రజియల్లాహు అన్హు ఉదయం ఫరజ్ నమాజ్ లాగా కేవలం 2 రకాతుల నమాజ్ మాత్రమే చేశారు. దానికి ఉర్సా రజియల్లాహు అన్హు ఇలా బదిలిచ్చారు: అవును, ఎందుకంటే అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయాన్ని పాటించలేదు. అంటే ఇక్కడ గ్రహణ నమాజులో 2 రుకులు 2 సజ్దాలు చేయబడ్డాయి. 1 రకాతులో మొత్తం 2 రకాతులకు గాను 4 రుకులు 4 సజ్దాలు. హదీస్ నెంబర్ 978. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం: సూర్యగ్రహణం సంభవించిన రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేశారు. ఆయన నిలబడి తక్బీర్ పలికి దీర్ఘ పఠనం చేశారు. ఆ తర్వాత ఆయన దీర్ఘంగా రుకు చేశారు. ఆ తర్వాత తలపైకెత్తి సమీ అల్లాహు లిమన్ హమిద పలికి నిలబడి ఉండి మొదటి దానికంటే తక్కువ నిడిగల దీర్ఘ పఠనం చేశారు. ఆ తర్వాత ఆయన దీర్ఘంగా రుకు చేశారు. మొదటి దానికంటే తక్కువ నిడిగల రుకు చేశారు. ఆ తర్వాత ఆయన సాష్టాంగ నమస్కారం సజ్దా చేసి ఆ సజ్దాని దీర్ఘంగా కొనసాగించారు. మరియు మొదటి రకాతులో చేసినట్టే 2వ రకాతులను ఆయన తస్లీంతో నమాజ్ను ముగించారు. అప్పటికీ సూర్యగ్రహణం తొలగిపోయింది. ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఇలా అన్నారు: సూర్యుడు మరియు చంద్రుడు అల్లా యొక్క 2 చిహ్నాలు. అవి ఎవరి మరణం లేదా జననం కారణంగా గ్రహణం పట్టవు. కాబట్టి మీరు వాటిని చూసినప్పుడు నమాజు కొరకు త్వరపడండి. హదీస్ నెంబర్ 979. అబూ బకర్ రజియల్లాహు అన్హు గారి కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: సూర్యుడు మరియు చంద్రుడు అల్లా యొక్క 2 చిహ్నాలు. మరి అవి ఎవరికి మరణం కారణంగా గ్రహణం పట్టవు. కానీ అల్లాహ్ వాటితో తన భక్తులను భయపెడతారు. హదీస్ నెంబర్ 980. అమ్రా బిన్త్ అబ్దుర్ రెహమాన్ రజియల్లాహు అన్హా గారు కథనం: ఒక యూదశ్రీ ఏదో విషయం గురించి ఆయిషా రజియల్లాహు అన్హాను అడగడానికి వచ్చింది. ఆమెతో అల్లాహ్ నిన్ను సమాధి శిక్ష నుండి రక్షించుగాక అని అన్నారు. అప్పుడు ఆయిషా రజియల్లాహు అన్హా గారు
అల్లా ప్రవక్తను అడిగారు, ప్రజలు వారి సమాధులలో శిక్షించబడతారా? సమాధి శిక్ష నుండి అల్లా వద్ద శరణు కోరిన తర్వాత అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవునని సమాధానం ఇచ్చారు. తర్వాత ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాహనంపై వెళ్తుండగా సూర్యగ్రహణం ఏర్పడింది. ఆయన మధ్యాహ్నానికి తిరిగి వచ్చి తన భార్యల నివాసాల వెనుక నుండి వెళ్ళి గ్రహణ ప్రార్థన కోసం నిలబడ్డారు. మరియు ప్రజలు ఆయన వెనుక నిలబడ్డారు. ఆయన చాలాసేపు నిలబడి ఆపై మొదటి నమస్కారం కంటే తక్కువ నిడివి గల సుదీర్ఘమైన నమస్కారం చేశారు. తర్వాత ఆయన తలపైకెత్తి సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత ఆయన రెండో రకాత్ కోసం చాలాసేపు నిలబడ్డారు. కానీ ఆ నిలకడ మొదటి రకాత్ కంటే తక్కువ నిడివి గలది. తరువాత ఆయన మొదటి దానికంటే తక్కువ నిడివి గల సుదీర్ఘమైన నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆయన తలపైకెత్తి సజ్దాలోకి వెళ్ళారు. తర్వాత ఆయన చాలాసేపు నిలబడ్డారు. కానీ అది మొదటి దానికంటే తక్కువ నిడివి గలది. తర్వాత ఆయన సుదీర్ఘమైన నమస్కారం చేశారు. కానీ అది మొదటి దానికంటే తక్కువ నిడివి గలది. ఆ తర్వాత ఆయన తలపైకెత్తి సజ్దా చేసి నమాజ్ను పూర్తి చేశారు. అనంతరం ఉపన్యాసం ఇచ్చి అల్లాహ్ కోరినంత చెప్పారు. ఆ తర్వాత సమాధి శిక్ష నుండి అల్లాహ్ శరణు కోరమని ప్రజలను ఆదేశించారు. హదీస్ నంబర్ 981. అబ్దుల్లా బిన్ అమర్ రజల్లాహు గారి కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవితకాలంలో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు సామూహిక నమాజ్ చేయాలని ప్రకటన వెలువడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకే రకాతులో 2 సార్లు సజ్దా చేశారు. ఆ తర్వాత ఆయన లేచి నిలబడి ఒకే రకాతులో 2 సార్లు సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం కూర్చొని నమాజ్ను పూర్తి చేశారు. అప్పటికే గ్రహణం తొలగిపోయింది. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఇంకా ఇలా అన్నారు, నేను ఇంతసేపు సాష్టాంగ నమస్కారం చేయడం ఎప్పుడూ చూడలేదు. హదీస్ నంబర్ 982. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితకాలంలో సూర్యగ్రహణం సంభవించింది. అల్లాహ్ దూత గ్రహణ నమాజును నిర్వహించారు. వారు నిలబడి సూరతుల్ బకరాను పఠించడానికి పట్టే సమయానికి సమానమైన సుదీర్ఘ కాలం పాటు నిలబడ్డారు. ఆ తర్వాత వారు సుదీర్ఘ సమయం పాటు వంగి రుకు చేశారు, తిరిగి నిలబడ్డారు. అయితే ఈసారి నిలబడిన సమయం మొదటి నిలబడిన సమయం కంటే తక్కువగా ఉంది. వారు మళ్ళీ సుదీర్ఘ సమయం పాటు రుకు చేశారు, కానీ ఈసారి రుకు సమయం మొదటి రుకు సమయం కంటే తక్కువగా ఉంది. ఆ తర్వాత వారు 2 సార్లు సజ్దా చేశారు, తిరిగి నిలబడ్డారు. ఈసారి నిలబడిన సమయం మొదటి నిలబడిన సమయం కంటే తక్కువగా ఉంది. మళ్ళీ వారు సుదీర్ఘ సమయం పాటు రుకు చేశారు. ఈసారి రుకు సమయం అంతకన్నా ముందుకు రుకు సమయం కంటే తక్కువగా ఉంది. ఆ తర్వాత వారు తలపైకెత్తి నిలబడ్డారు. ఈసారి నిలబడిన సమయం మొదటిసారి నిలబడిన సమయం కంటే తక్కువగా ఉంది. మళ్ళీ వారు సుదీర్ఘ పాటు రుకు చేశారు. ఈ రుకు సమయం మొదటి రుకు సమయం కంటే తక్కువగా ఉంది. ఆ తర్వాత వారు 2 సార్లు సజ్దా చేసి నమాజ్ను పూర్తి చేశారు. అప్పటికే సూర్యగ్రహణం తొలగిపోయింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, సూర్యుడు మరియు చంద్రుడు అల్లాహ్ యొక్క 2 గొప్ప చిహ్నాలు. ఎవరి మరణం వల్లనో లేదా ఎవరి జననం వల్లనో వీటికి గ్రహణం పట్టదు. కాబట్టి మీరు వీటిని చూసినప్పుడు అల్లాహ్ను స్మరించుకోండి. ప్రజలు ఇలా అడిగారు, ఓ అల్లాహ్ ప్రవక్త, మీరు మీ స్థానం నుండి ఏదో తీసుకుంటున్నట్లు మేము చూశాము. ఆ తర్వాత మీరు వెనక్కి తగ్గుతున్నట్లు చూశాము. కారణం ఏమిటి? ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు, నేను స్వర్గాన్ని చూశాను. దాని లోపల పండ్లగుచ్చం వైపు నా చేతులు చాపాను. ఒకవేళ నేను నరకాగ్నిని కూడా చూశాను. అంత భయంకరమైన దృశ్యాన్ని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. అందులో నివసించే వారిలో అత్యధికులు స్త్రీలేనని గమనించాను. ప్రజలు ఇలా అడిగారు, ఓ ప్రవక్త, అలా ఉండడానికి కారణం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు, వారి కృతజ్ఞత అంటే ఉపకారాన్ని మర్చిపోవడం వల్లనే. వారు అల్లాహ్ పట్ల కృతజ్ఞతతో ఉన్నారా అని అప్పుడు ప్రశ్నించబడింది. ప్రవక్త గారు ఇలా అన్నారు, వారు తమ భర్తల పట్ల కృతజ్ఞత చూపిస్తారు, అలాగే మంచి పనుల పట్ల కూడా కృతజ్ఞతతో ఉంటారు. ఒకవేళ మీరు వారిలో
ఒకరి పట్ల జీవితాంతం ఎంతో ఉపకారం చేసిన ఆమె మీలో ఏదైనా అవాంఛనీయమైన లోపాన్ని చూస్తే వెంటనే ఇలా అంటుంది, నాకు నీ నుండి ఎప్పుడూ ఏ మంచి జరగలేదు. హదీస్ నెంబర్ 983. ఫాతిమా బిన్త్ అల్ ముందిర్ రజల్లాహు తఆలా అన్హా గారు ఉల్లేఖించారు, అస్మా బిన్త్ అల్ అబూ బకర్ రజల్లాహు తఆలా అన్హా ఇలా అన్నారు, సూర్యగ్రహణ సమయంలో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య అయిన ఆయిషా రజల్లాహు తఆలా అన్హా గారి వద్దకు వెళ్ళాను. ప్రజలందరూ నిలబడి నమాజు చేస్తున్నారు. ఆమె కూడా నమాజ్ చేస్తున్నారు. నేను ఆమెను చూసి ప్రజలకు ఏమైంది అని అడిగాను. ఆమె తన చేతితో ఆకాశం వైపు చూపిస్తూ సుబ్హానల్లాహ్ అని అన్నారు. నేను ఇదేమైనా ఒక సూచన అని అడిగాను. ఆమె అవునన్నట్లుగా తల ఊపారు. అస్మా రజల్లాహు తఆలా అన్హా గారు ఇంకా ఇలా అన్నారు, అప్పుడు నేను కూడా నమాజ్ చేయడానికి నిలబడ్డాను. అలా నిలబడి ఉండగా నేను సొమ్మసిల్లి పడిపోయాను. అప్పుడు నా తల మీద నీళ్లు పోసుకున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన నమాజును పూర్తి చేసిన తర్వాత ఆయన అల్లాహు కృతజ్ఞతలు తెలిపి ఆయనను స్తుతించారు. ఆపై ఇలా అన్నారు, నేను ఇప్పుడు నిలబడి ఉన్న ప్రదేశం నుండే స్వర్గాన్ని మరియు నరకాన్ని కూడా చూశాను. నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడని నేను ఇప్పుడు నిలబడి ఉన్న ఈ ప్రదేశం నుండే స్వర్గాన్ని మరియు నరకాన్ని కూడా చూశాను. నేను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా వాటిని చూశాను. నిస్సందేహంగా సమాధులలో మీరందరూ పరీక్షకు గురి చేయబడతారని నాకు దైవవాణి ద్వారా తెలియజేయబడింది. ఆ పరీక్ష మసీహుద్ దజ్జాల్ పరీక్షను పోలి ఉంటుంది లేదా దానికి దగ్గరగా ఉంటుంది. ఈ రెండింటిలో ఏ పదాన్ని అస్మా రజల్లాహు తఆలా అన్హా గారు ఉపయోగించారో నాకు తెలియదు. దేవదూతలు మీలో ప్రతి ఒక్కరి వద్దకు వచ్చి ఈ వ్యక్తి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మీకు ఏమి తెలుసు అని అడుగుతారు. అప్పుడు విశ్వాసి లేదా దృఢ విశ్వాసి ఈ రెండింటిలో ఏ పదాన్ని అస్మా రజల్లాహు తఆలా గారు ఉపయోగించారో నాకు తెలియదు ఇలా సమాధానం ఇస్తారు. ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ ప్రవక్త. ఆయన మా వద్దకు స్పష్టమైన ఆధారాలతో మరియు మార్గదర్శకత్వంతో వచ్చారు. కాబట్టి మేము ఆయన బోధనలను స్వీకరించి ఆయనను విశ్వసించి ఆయనను అనుసరించాము. అప్పుడు దేవదూతలు వారితో ఇలా అంటారు, శాంతియుతంగా నిద్రపోండి, మీరు దృఢమైన విశ్వాసి అని మాకు ఖచ్చితంగా తెలుసు. ఒకవేళ ఆ కపటి లేదా సందేహశీలి ఇలా అంటారు, నాకు తెలియదు, ప్రజలు ఏదో మాట్లాడుతుండగా నేను విన్నాను, అందుకే నేను కూడా అదే మాట అన్నాను. హదీస్ నెంబర్ 984. అస్మా రజల్లాహు తఆలా అన్హా గారు ఉల్లేఖించినది, సూర్యగ్రహణం సమయంలో బానిసలను విముక్తులను చేయాలని ప్రవక్త ప్రజలను ఆదేశించారన్న విషయంలో ఎటువంటి సందేహము లేదు. హదీస్ నెంబర్ 985. అమ్రా బిన్త్ అబ్దుర్ రెహమాన్ రజల్లాహు తఆలా అన్హా గారి కథనం. ఒక యూదశ్రీ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా గారి వద్దకు వచ్చి ఏదో విషయం అడగడానికి వచ్చి, సమాధి శిక్ష నుండి అల్లాహ్ మీకు ఆశ్రయం ఇచ్చుగాక అని పలికింది. అప్పుడు ఆయిషా రజల్లాహు తఆలా అన్హా అల్లాహ్ ప్రవక్తను, ప్రజలు వారి సమాధులలో శిక్షించబడతారా అని అడిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధి శిక్ష నుండి అల్లాహ్ శరణ్ను కోరారు మరియు అవునని సమాధానం ఇస్తూ, ఆ తర్వాత ఒకరోజు అల్లాహ్ ప్రవక్త ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళడానికి గుర్రంపై వెళ్తుండగా సూర్యగ్రహణం ఏర్పడింది. ఆయన మధ్యాహ్నానికి తిరిగి వచ్చి తన భార్యల నివాసాల వెనుక నుండి వెళ్ళి గ్రహణ ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రజలు ఆయన వెనుక నిలబడ్డారు. ఆయన చాలాసేపు నిలబడి ఆ తర్వాత దీర్ఘంగా రుకు, ఆపై మొదటిసారి నిలబడిన దానికంటే తక్కువసేపు నిటారుగా నిలబడ్డారు. ఆ తర్వాత ఆయన మొదటి రుకు కంటే తక్కువసేపు రుకు చేసి ఆపై తల ఎత్తి చాలాసేపు సజ్దా చేసి
ఆపై రెండో రకాతు కోసం చాలాసేపు నిలబడ్డారు. కానీ ఆ నిలబడటం మొదటి రకాతు కంటే కొంచెం తక్కువగా ఉంది. ఆ తర్వాత ఆయన మొదటి దానికంటే తక్కువసేపు రుకు చేసి ఆపై మొదటి దానికంటే తక్కువసేపు దీర్ఘంగా రుకు చేసి ఆపై మొదటి సజ్దా కంటే తక్కువసేపు సజ్దా చేశారు. ఆ తర్వాత ఆయన నమాజ్ ముగించి ఉపన్యాసం ఇచ్చి అల్లాహ్ కోరుకున్నది చెప్పారు. మరియు సమాధి శిక్ష నుండి అల్లాహ్ వద్ద ఆశ్రయం కోరమని ప్రజలను ఆదేశించారు. హదీస్ నెంబర్ 986. అబూ మసూద్ రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరి మరణం లేదా జీవితం వల్ల సూర్యచంద్రులకు గ్రహణం పట్టదు, కానీ అవి అల్లాహ్ యొక్క సంకేతాలలో 2 సంకేతాలు. కాబట్టి మీరు వాటిని చూసినప్పుడల్లా ప్రార్థించండి. గ్రహణాలు చూసినప్పుడల్లా మీరు నమాజులు చేయండి. హదీస్ నెంబర్ 987. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి జీవితకాలంలో సూర్యగ్రహణం ఏర్పడింది మరియు ప్రవక్త గారు ప్రజలతో కలిసి ప్రార్థన చేయడానికి నిలబడి ఒక సుదీర్ఘ పఠనాన్ని పఠించారు. తర్వాత ఆయన చాలాసేపు రుకు చేశారు. ఆపై ఆయన తలపైకెత్తి మొదటి దానికంటే తక్కువ ఖురాన్ పఠనాన్ని పఠించారు. తర్వాత ఆయన మొదటి దానికంటే తక్కువ నిడివి గల రుకును ప్రదర్శించి ఆపై తలపైకెత్తి 2 సజ్దాలు చేశారు. అప్పుడు ఆయన రెండో రకాతు కోసం లేచి మొదటి రకాతులానే దానిని కూడా ముగించారు. ఆ తర్వాత ఆయన లేచి ఇలా అన్నారు: ఎవరి జీవితం లేదా మరణం కారణంగా సూర్యచంద్రులకు గ్రహణం పట్టదు, కానీ అవి అల్లాహ్ తన ఆరాధకులకు చూపించే సంకేతాలలో 2 సంకేతాలు. కాబట్టి మీరు వాటిని ఎప్పుడు చూసినా నమాజు చేయడానికి త్వరపడండి. హదీస్ నెంబర్ 988. అబూ మూసా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. సూర్యగ్రహణం ఏర్పడింది మరియు అది ప్రళయం కావచ్చునేమో భయంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచారు. ఆయన మసీదుకి వెళ్ళి ఆయనను చూడటం కన్నా అత్యంత సుదీర్ఘమైన కియాం, రుకు మరియు సజ్దాలతో నమాజ్ చేశారు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: అల్లాహ్ పంపే ఈ సంకేతాలు ఎవరి జీవితం లేదా మరణం కారణంగా సంభవించవు, కానీ అల్లాహ్ వాటి ద్వారా తన ఆరాధకులకు భయపెడతారు. కాబట్టి మీరు వాటిలో ఏది చూసినా అల్లాహ్ను స్మరించండి, ఆయనను ప్రార్థించండి మరియు ఆయన క్షమాపణను కోరండి. హదీస్ నెంబర్ 989. అల్ ముగీరా బిన్ షుబా రజియల్లాహు తఆలా గారి కథనం ప్రకారం ఇబ్రాహీం మరణించిన రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పుడు ప్రజలు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమారుడైన ఇబ్రాహీం మరణం వల్లనే ఆ గ్రహణం ఏర్పడిందని అన్నారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: సూర్యుడు మరియు చంద్రుడు అల్లాహ్ యొక్క సంకేతాలలో 2 సంకేతాలు. అవి ఎవరి మరణం లేదా జీవితం కారణంగా గ్రహణానికి గురి కావు. కాబట్టి మీరు వాటిని చూసినప్పుడల్లా అల్లాహ్ను స్మరించుకోండి మరియు గ్రహణం తొలిపోయే వరకు ప్రార్థించండి. హదీస్ నెంబర్ 990. అబూ బకర్ రలియల్లాహు గారి కథనం. ప్రవక్త గారు జీవించి ఉన్న కాలంలో సూర్యగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన 2 రకాతుల నమాజు చేశారు. హదీస్ నెంబర్ 991. అబూ బకర్ రలియల్లాహు గారి కథనం. ప్రవక్త గారి కాలంలో సూర్యగ్రహణం ఏర్పడింది. ఆయన తన బట్టలను ఈడ్చుకుంటూ మసీదుకు చేరుకున్నారు. ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడారు. ఆయన వారికి ఇమామత్ చేసి 2 రకాతులు నమాజ్ చేశారు. సూర్యగ్రహణం తొలగిపోయిన తర్వాత ఆయన ఇలా అన్నారు: సూర్యుడు మరియు చంద్రుడు అల్లాహ్ యొక్క సంకేతాలలో 2 సంకేతాలు.
అవి ఎవరి మరణం వల్లనో గ్రహణం పట్టవు. కాబట్టి గ్రహణం సంభవించినప్పుడు అది తొలగిపోయే వరకు అల్లాను ప్రార్థించండి మరియు స్మరించండి. ఆ రోజున ప్రవక్త గారి కుమారుడైన ఇబ్రాహీం మరణించారు మరియు ప్రజలు ఆ విషయం గురించి ఆ గ్రహణం వల్లనే అతని మరణం సంభవించిందని మాట్లాడుకున్నారు. హదీస్ నంబర్ 992. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. సూర్యగ్రహణ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు నాయకత్వం వహించి 2 రకాతులలో 4 సార్లు సజ్దా చేయించారు మరియు మొదటి రకాతు ఎక్కువసేపు సాగింది. హదీస్ నెంబర్ 993. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. గ్రహణ సమయంలో ప్రవక్త గారు ఖురాన్ బిగ్గరగా పఠించారు మరియు ఆయన గ్రహణ నమాజ్ పూర్తి చేసిన తర్వాత తక్బీర్ చెప్పి సాష్టాంగ నమస్కారం చేశారు. సజ్దా నుండి నిటారుగా నిలబడినప్పుడు ఆయన రుకు నుండి నిలబడినప్పుడు ఆయన సమీ అల్లాహు లిమన్ హమీద రబ్బనా వలకల్ హమ్ద్ అని పఠించేవారు. మరియు ఆయన మళ్ళీ ఖురాన్ పఠించడం ప్రారంభించేవారు. గ్రహణ నమాజ్లో 2 రకాతులలో 4 సార్లు రుకులు 4 సార్లు సజ్దాలు ఉంటాయి. అజ్-జౌజాయి మరియు ఇతరులు అజ్-జుహి ఉర్సా నుండి ఆయిషా రజియల్లాహు అన్హా ద్వారా ఇలా చెప్పారా, తాము విన్నామని. అజ్-జౌజి మరియు ఇతరులు అజ్-జుహి ఉర్సా నుండి ఆయిషా ద్వారా ఇలా చెప్పగా తాము విన్నామని తెలిపారు. ప్రవక్త గారు జీవించి ఉన్న కాలంలో సూర్యగ్రహణం ఏర్పడింది. ఆయన ఒక వ్యక్తి చేత సామూహిక నమాజ్ని ప్రకటింపజేశారు. ఆయన నమాజ్కు నాయకత్వం వహించి 2 రకాతులలో 4 సార్లు రుకు మరియు 4 సజ్దాలు చేశారు. అల్ వలీద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబ్దుర్ రహమాన్ బిన్ నామీర్ రజియల్లాహు అన్హు గారు కూడా ఇదే విషయాన్ని విన్నట్లుగా అతనికి తెలియజేశారు. ఇబ్నే హిషాబ్ రజియల్లాహు అన్హు కూడా ఇదే విషయాన్ని విన్నారు. అజ్-జుహ్రీ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, నేను ఉర్సా రజియల్లాహు అన్హు అడిగాను, మీ సోదరుడు అబ్దుల్లా బిన్ అజ్-జుబైర్ ఏమి చేశారు? అతను మదీనాలో గ్రహణ నమాజ్ చేసినప్పుడు ఉదయపు నమాజ్ లాగా 2 రకాతులు గ్రహణ నమాజ్ చేశారు. ఉర్సా రజియల్లాహు అన్హా గారు జవాబిచ్చారు, అతను ప్రవక్త హదీసును పాటించలేదని, దాని ప్రకారం నమాజ్ చేయలేదని అన్నారు. సులేమాన్ బిన్ కతీర్ మరియు సుఫియాన్ బిన్ హుస్సేన్ అజ్-జుహ్రీ నుండి ఉల్లేఖించిన దాని ప్రకారం గ్రహణం కోసం చేసే ప్రార్థనలను బిగ్గరగా పఠిస్తూ చేసేవారు.